సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. పక్కనున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సోదరులు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువ మిత్రులు బల్మూరి వెంకట నరసింహరావు గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, సుడా చైర్మన్ సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు ఈ నియోజకవర్గం ముద్దుబిడ్డ మా లైబ్రరీ చైర్మన్ అయినటువంటి సత్తు మల్లేష్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, మానకొండూరు శాసనసభ్యులు మా సోదరులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు సోదరులు విజయ రమణారావు గారికి స్వాగతం సుస్వాగతం. రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు రాజేందర్ రావు గారికి, అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు కోడూరి సత్యనారాయణ గౌడ్ గారికి, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ నియోజకవర్గ ఆడబిడ్డ శ్రీమతి నేరళ శారద గారికి, వరంగల్ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరి కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది సోదరి మనులకు నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. నా మీద ఎంతో నమ్మకం కొద్దీ సరిగ్గా 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ కు పెద్దగా ఆదరణ లేనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో వారు ముఖ్యమంత్రి అయితే ఈ చొప్పదండి నియోజకవర్గం మాకు సాగునీటి రంగంలో కానీ తాగునీటికి కానీ ఇటు మౌలిక వసతుల కల్పన కోసం గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నియోజకవర్గాన్ని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ మన అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అతి కొద్ది నెలల్లోనే ఈ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కనీసం ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. సార్ మా నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, మీరు ఖచ్చితంగా మంజూరు చేయాలంటే డిగ్రీ కాలేజే కాదు దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ ఇస్తున్నా, పోస్టులు ఇస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసింది. ఈ నియోజకవర్గంలో ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా టెక్నికల్ సంబంధించి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ మన పక్కనున్న రామడుగు మండలంలో మన కోసం నిలిపిల్లు. ఈ నియోజకవర్గం మెట్ట ప్రాంతం. గతంలో పాలకులు మాటల్లో దీన్ని కోనసీమ చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా కోనసీమ కాలే. ఈ నియోజకవర్గంలో మనం ఎంతో మంది భూములు కోల్పోయినాం. అటు వరద కెనాల్ కావచ్చు, కాకతీయ కెనాల్ కావచ్చు, అదనపు టీఎంసీ కావచ్చు, ఎన్నో రకాల మనం భూములు కోల్పోయినాం. కానీ మన పక్కన ఇక్కడ ఉన్నటువంటి కార్తపల్లి కానీ, సాంబయ్యపల్లి కానీ, మల్లన్నపల్లి కానీ, మన గుమ్లాపూర్ కానీ కనీసం ఒక గుక్కెడు నీళ్ల కోసం తన్నాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే గతంలో ఓటీ కెనాల్స్ 2 ఎమ్మెల్యేలు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ 2 సార్లు శంకుస్థాపన చేసినా తట్టెడు మట్టి తీయలే. మన ప్రభుత్వం వచ్చినాక OT2 ప్రారంభించుకున్నాం. అదేవిధంగా ఇంకా మిగతా 3 కెనాల్స్ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా నేను మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ నిధులు విడుదల చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గంలో మేమందరం బతుకున్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా మేము గుర్తుపెట్టుకుంటాం సార్ అని చెప్తున్నా. అంతేకాదు నారాయణపూర్ రిజర్వాయర్ ఆనాడు జలయజ్ఞంలో భాగంగా
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫేజ్ 2లో భాగంగా చేసిండ్రు. 2014 తర్వాత ఒక్క రూపాయి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 43 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే 23.5 కోట్లు విడుదల చేసి గొప్ప మనసు చాటుకొని మరో 20 కోట్ల విడుదల కూడా ఇప్పుడు తొందరలో సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. మాది ఒకటే కోరిక, నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి కుడి కాలువ ఎడమ కాలువ చేస్తే ఈ చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా సస్య శ్యామలమవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం నిరంతరం కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి మీకు చెప్తున్నా. ఇంకొక విషయం సార్ మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ దేవాలయం మా నియోజకవర్గంలో ఉంది. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2 సార్లు కొండగట్టుకు వచ్చి ఒకసారి 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి ఒక పనికి మాలిన ఒక జీవో ఇచ్చాడు. 100 రూపాయలు విడియలే. మరొకసారి వచ్చి ఈ 100 కోట్లు ఏం సరిపోతాయి, ఇంకొక 500 కోట్లు తీసుకున్నారు. 500 కోట్లు లేవు, 100 కోట్లు లేవు అన్న పైసా కూడా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన, ఇక్కడ లక్షలాది కొండగట్టు భక్తుల పక్షాన ఇలా ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతులు ఎత్తి జోడిస్తున్నా. ఈ కొండగట్టు దేవాలయాన్ని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇలా చేయండి సార్. మీరు ఎన్నో దేవాలయాల మీద మీరు ముఖ్యమంత్రి అయినాక ఎన్నో దేవాలయాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి సార్. కొండగట్టు అంజన్న ఇలా చాలా పవర్ఫుల్. ఇలా కేరళలో అయ్యప్ప మాల విరమణ ఏ విధంగా చేస్తారో ఇలా కొండగట్టు అంజన్న దగ్గర లక్షల మంది ఇప్పుడు రానున్న ఏప్రిల్ కాలంలో మాల వేసి మాల విరమణ చేసుకుంటూ వస్తారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీటీడీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ 36 కోట్లు ఇక్కడ మన టెంపుల్కి ఇచ్చిండు. మనం మీ ఆధ్వర్యంలో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఈ కొండగట్టు టెంపుల్ను డెవలప్ చేయవలసిందిగా మనందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా వేడుకుంటున్నా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను అన్ని కూడా నాకు ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి నాకు చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ సోదరులు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు నాకు వినతి పత్రాలు ఇచ్చారు. అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇప్పుడు ఇవ్వబోతున్నాను మీ అందరి సమక్షంలో. దయచేసి మన ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చొప్పదండి నియోజకవర్గం అంటే వారికి ఎనలేనటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయి. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడ పాదయాత్ర చేసిండ్రు. కొండగట్టు హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకొని పాదయాత్ర చేసిండ్రు. నేడు ముఖ్యమంత్రిగా మనం గడ్డ మీద అడుగు పెట్టిండ్రు. మరొక వచ్చే సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారిని ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ పిలిపించుకుందామని చెప్తూ ఇప్పుడు మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మా సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు విజయరమణారావు గారు, మాకు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, ఇంకా వివిధ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు వేదికపై మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా చొప్పదండి నిజవర్గం పక్కనే మా ధర్మపురి నిజవర్గం మొదలవుతుందన్న. ఈరోజు ఎక్కువ నేను మాట్లాడకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకెళ్తాను. ఏదైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలు పెడితే కొండగట్టు అంజన్న నుంచి మొదలు పెడితే గోదావరి తీరాన ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానము, అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఉద్యమంలో భాగంగా వచ్చి ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఇస్తా ప్రభుత్వం వచ్చిన కారణన 2014 నుంచి 18, 23 వరకు ఒక్క పైసా కూడా
ఆ ధర్మపురి లక్ష్మణ దైవస్థానానికి ఎలాంటి అభివృద్ధి చేయాలని పరిస్థితి లోపట మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ మా ధర్మపురి ప్రజల పక్షాన 2009 నుంచి ఓడినా గెలిచినా ఆ ప్రజలు నమ్ముకుని నరసింహస్వామి దయతోని ఈరోజు శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక చిన్న మనవి అన్న, రేపు రాబోయే గోదావరి పుష్కరాల లోపల బాసర టు భద్రాచలం వరకు పెద్ద ఎత్తున మీరు నిధులు ఇచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మీరు మొన్న జరిగిన మేళం సమ్మక్క సారలమ్మ జాతర లోపల కోట్లాది భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ తమ్ముల గద్దలు గొప్పగా పునర్నిర్మాణం చేసిన సందర్భం లోపల ఈ యొక్క ఆలయాలకు విషయాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇలా వెల్ఫేర్ మినిస్టర్గా ప్రత్యేకంగా ఈరోజు బీసీ పిల్లలు కానీ అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ పిల్లలు కానీ అదే మైనార్టీ పిల్లలు కానీ ట్రైబల్ పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకోవాలని, అది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారు 200 కోట్ల రూపాయలతోని మా తెలంగాణ ప్రాంతంలో మా పిల్లల భవిష్యత్తు కూడా గొప్పగా చదువుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని కానీ ధర్మపురి నియోజకవర్గాన్ని కానీ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు వారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లక్ష్మణ్ కుమార్ గారు. ఇప్పుడు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ 13 శాసనసభ స్థానాల నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలే నిర్లక్ష్యానికి గురైందో, అది ఇరిగేషన్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అనుభవజ్ఞులైన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ జిల్లాను అగ్రగామిని ఉంచేటువంటి ఒక ప్రయత్నం గౌరవ శాసనసభ్యులు మేము అంతా కలిసి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మీ అందరూ గమనిస్తా ఉన్నారు, ఇన్ని కార్యక్రమాలు నేరుగా పేద ప్రజలకు వారి దగ్గరికి చేరుతున్నటువంటి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నా మన ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే విధంగా, రాజకీయాల్లో ఇటువంటి ఓపిక లేని విధంగా అసహనంతో మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ మొన్న శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు ఇచ్చినారు. దాని తదుపరి అనేక ఎన్నికలు ఏవి జరిగినా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్థానం లేకుండా పోయింది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. అంతకుముందు జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో 2 కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ప్రజలు. ఇప్పుడు కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నేరుగా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆశీర్వచనంగా మరి పట్టణాల్లో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ ఓటర్ను కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట అడగదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మరి వక్రీకరించేటువంటి అవమానపరిచే మాటలు మాట్లాడినాడు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని నిధులు అడిగినారు. కానీ 2 బడ్జెట్లో కూడా వివక్ష చూపెట్టినారు. అయినా పర్వాలే అనుకుంటే ఈరోజు తెలంగాణ మీద విషం చల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఇలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా
తెలంగాణ కళ్ళు పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చెప్తాం, మనం కూడా తిరుపతికి వెళ్తాం. కానీ తెలంగాణ ప్రజల అవమానపరిస్తే, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి జరగబోయే 11 నాటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో ఉమ్మడి జిల్లాకు జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మంత్రిగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి కూడా ఎంతో సేవలు అందించిన మన అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసే కోరుతున్నాం. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, సహచరులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు సత్యం గారి అధ్యక్షతన జరుగుతూ ఉన్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన మిత్రులకి, ఈనాడు చొప్పదండి నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాంగ్రెస్ పార్టీ మిత్రులు, పార్టీకాయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మీ శాసనసభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా, మీ మధ్యలో ఉండి ఒక యువకుడిగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తానని ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు విద్యార్థుల పక్షాన్ని నిలబడి డిగ్రీ కళాశాలను తీసుకొచ్చారు. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు నైపుణ్యత పెంచాలని ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో కోరి ఈరోజు ఈ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో మీరందరూ చూస్తే ఉన్నారు, చాలామంది మా అక్కలు, చెల్లెలు బస్సు ప్రయాణాలకు సంబంధించి 2 సంవత్సరాల కాలయముల మా సోదరి ఏదో అవసరం నిమిత్తం ఆర్టీసీ బస్ అయితే ఎక్కకుండా ఉండలే. వారందరి పక్షాన ఈరోజు ప్రభుత్వం వారి టికెట్ డబ్బులను భరించి ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తరఫున ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చితే ఆ సోదరిమణులు మరి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా ఒక్కసారి మా అక్కడ ఉన్న మహిళా సోదరిమణులు ఎవరైనా ఒక్కరైనా ఎప్పుడైనా బస్సు ప్రయాణం చేయకుండా ఉన్నారా? లేని వారు చేయలేపకండి, చేసిన వారందరూ చేయలేపితే 10 పనులు చేయడానికి ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మా మహిళా సోదరిమణులను కోరుతా ఉన్నాను. ఈరోజు మేము 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి సన్న బియ్యమే కానీ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక వ్యవస్థను అస్త వ్యవస్థగా మార్చిన గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంటే ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారే. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక పక్కన హరీష్ రావు గారు,
ఇంకో ప్రక్కన కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు 10 సంవత్సరాల కాలంలో ఆ పేదవాడికి ఇచ్చిన బియ్యం సరిగ్గా ఇచ్చిండ్రా? ఈరోజు పేదవాడికి అదే ముఖ్యమంత్రి సన్న బియ్యం 6 కేజీలు ప్రతి వ్యక్తికి ఇస్తా ఉన్న తరుణంలో ఏ ముఖమేసుకొని మాట్లాడుతా ఉన్నారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆ రోజు పేదవాడుంటే ఈ రోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉచితంగా ఈరోజు 0 బిల్లు 200 యూనిట్లు కరెంటు వినియోగిస్తే వారందరికీ ఇస్తా ఉంటే ఎందుకయ్యా మీకు ఆక్రోశం? ముఖ్యమంత్రి గారి పైన ఎందుకు మీకు ఆక్రోశం? ఎందుకు మీకు బాధ? ఎందుకు అంత విమర్శలు చేస్తా ఉన్నారు? విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, కానీ మా మీరు విమర్శకు సంబంధించి మేము ఈ 2 సంవత్సరాలు కానీ రాబోయే 3 సంవత్సరాలు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అమలు చేసే కార్యాచరణలో పోతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది యువకులు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చొప్పదండిలో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ఉన్నాయి. యువతకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మన సాక్షిగా మీరు ఆలోచన చేయండి. మీ చుట్టాలకో పక్కాలకో మీ స్నేహితులకో స్నేహితుల పిల్లలకో ఈరోజు గ్రూప్ 1 ద్వారా గ్రూప్ 2 ద్వారా గ్రూప్ 3 ద్వారా గ్రూప్ 4 ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా లేవా ఒకసారి మీరు ఆలోచన చేసి, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినమా లేదా ఒకసారి ఆలోచన చేసి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. 70,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు. ఇంకా చేయాల్సింది చేసే క్రమంలో ఈ చొప్పదండి మున్సిపాలిటీలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మిత్రులందరూ ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి స్పీడ్కి ఇంకా స్పీడ్ని అందియాలని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉన్న కార్యక్రమాలు మీ శాసనసభ్యుడు సత్యం గారికి మీకు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తే ఇంకా 10 పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి మీరు ప్రతి వార్డులో కూడా ఈ ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న సత్యం గారికి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వాదం పలుకుతూ, యువకుడు మిత్రుడు చదువుకున్న వ్యక్తిగా మీ ఆశీర్వాదం పలకాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. పెద్దలు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాం. గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు మేడిపల్లి గారికి, ఈనాటి ముఖ్య అతిథి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మూలమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లాలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ మీ అభిమానాన్ని పొందినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, అడ్లూరి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈనాడు శాసనసభలో అదేవిధంగా వివిధ ప్రభుత్వ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి వేలాది మంది చొప్పదండి అదేవిధంగా కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం మేడిపల్లి గారి యొక్క ఆహ్వానం మేరకి ఆయన గారు ఇచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు,
అదేవిధంగా మహిళలకి సోలార్ విద్యుత్ కావచ్చు, అనేక పథకాలకి శంకుస్థాపన చేయడానికి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన గారికి అసాధ్యం అనే అట్ని సుసాధ్యం చేయటమే ఆయన లక్ష్యంగా సామాన్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని, మామూలు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి తెలంగాణ ప్రజల యొక్క రుణాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ ఆశలు నెరవేర్చడం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా సోనియా గాంధీ గారు పంపిస్తే మీరు ఆశీర్వదిస్తే ఈనాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మీకు తెలుసు, కులగణన అనేది అందరి కోరిక. ఈ యొక్క జాతికి ఏ కులం ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలి, సామాజిక పరంగా, రాజ్యాంగ పరంగా, ఉద్యోగ పరంగా జీవితాల్లో వెలుగులు నింపాలి అని రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక మేరకి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకి గుండె ధైర్యంతో భారతదేశంలో కులగణన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈరోజు బీసీ జనాభాకు తగ్గట్టుగా అన్ని రకాలుగా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అవకాశాలు కల్పించే అవకాశం వచ్చింది. మన రాష్ట్రాన్ని చూసి భారతదేశం కూడా, భారత ప్రభుత్వం తల వంచి ఈనాడు కులగణనకి సిద్ధమైంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా దళితుల్ని వేరు చేసి, వేరు కొంపట్లు చేసి వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకున్నటువంటి రాజకీయ పార్టీలకి ధీటుగా అనేక సంవత్సరాలుగా మన కళ్ళ ముందు అగ్నిగుండంలా మరిగినటువంటి కేటగరైజేషన్ కూడా ఈ రోజున సమాధానం చెప్పి వాళ్ళ యొక్క అవకాశాలు తగ్గట్టుగా ఈ రోజున కేటగరైజేషన్ చేసినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన గారు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలకి శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా ఒక్కొక్కటి ఆర్థిక పరిస్థితుల వెసులుబాటుతోటి ఒక్కొక్క పథకాన్ని ప్రారంభిస్తూ వాటిని పూర్తి చేసుకుంటున్నాం. ఇందాక చెప్పారు మహాలక్ష్మి, మహిళామ తల్లులందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ రోజుకి 279 కోట్ల సారి మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేశారు. వాళ్ళకి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము 9,170 కోట్లు. అంటే 9,000 కోట్లు మహిళామ తల్లుల యొక్క ఖాతాల్లో జమ అయినట్టే, మీకు పొదుపు వచ్చినట్టే. ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో సంవత్సరన్నర కాలంలో మహిళామ తల్లులకి ఉచిత ప్రయాణం కోసం 9,000 కోట్ల పైసలకు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా విద్యుత్ శక్తి ఇస్తామని చెప్పాం. రైతులకే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకి 52 లక్షల పైచిలకు కుటుంబాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దానికి ఈ రోజుకి సుమారు 3,000 కోట్ల పైచిలకు ఈ రోజున మీ ఖాతాల్లో జమ చేశాం. అంటే మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కరెంటు బిల్లులు కట్టి సుమారు 3,700 కోట్లు కరెంటు బిల్లులకి ఖర్చు పెట్టామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా ప్రతి పథకానికి కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదేవిధంగా నేతన్నలకి ఈ కరీంనగర్ జిల్లాలో తెలంగాణకి ఊపిరి పోసినటువంటి జిల్లా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి సలిపినటువంటి జిల్లా, తెలంగాణ సాధనకు ప్రాణాలు అర్పించినటువంటి జిల్లా, నేత కార్మికుల సమస్యలు కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో పూర్తి కాకపోతే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఈ రోజున పాత బాకీలు కూడా చెల్లించి 1,000 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళ రుణమాఫీని కూడా రుణమాఫీ చేసి ఈనాడు వాళ్ళకి చేతి నిండా పని కల్పించి మాకు ఈ పని చాలు, ఇక మేము ఈ పని చేయలేము అని చెప్పి చేనేత కార్మికులు వచ్చేదాకా 24 గంటలు కష్టపడ్డా కూడా ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా నేత కార్మికులకే ఇచ్చాం. దానికి సిరిసిల్లాయే కాదు, కరీంనగరే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నేత కార్మికుడికి యొక్క రుణం తీర్చుకున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతన్నలకి మీకు తెలుసు 2 సంవత్సరాల్లోనే
సుమారు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు పంట పండించడానికి 50,000 కోట్లు, పంట కొనటానికి 50,000 కోట్లు, ఉచిత విద్యుత్ కాకుండానే అనేకమైనటువంటి పథకాల కోసం 1,10,000 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో మీరు చూశారు, ఏప్రిల్లో మేలో రైతు బంద్ వేసేవాళ్ళు. మేము నారు పోసే ముందు వేస్తున్నాం, నాట్లు వేసేటప్పుడు వేస్తా ఉంటే ఆడ కడుపు మండుతా ఉంది. ఏంటి, మనం ధనిక రాష్ట్రం ఉన్నప్పుడే, అప్పులు లేనప్పుడే, ఆదాయం ఉన్నప్పుడే 4-5 నెలల పాటు మనం రైతు బంద్ వేసేవాళ్ళం. మరి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్లు వేసేటటువంటి శక్తి ఆయనకి అట్లొచ్చింది అని చెప్పి వాళ్ళకి కడుపు మండుతుంది. అయినా సరే వాళ్ళు ఎంత కడుపు మండినా, వాళ్ళ కళ్ళమ్మటి నీళ్లు వచ్చినా, వాళ్ళు కన్నీరు కార్చినా రైతు భరోసా మళ్ళీ అనుకున్న పద్ధతిలోనే మీ నాట్లు పూర్తయ్యే లోపలనే వేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా రుణమాఫీ ఏ రాష్ట్రంలో జరగల. 2 లక్షల రూపాయలు బ్యాంకులు ఇచ్చినటువంటి అన్ని ఖాతాలకి 21,000 కోట్లు మీ ఖాతాలో జమ చేసి రైతుల్ని రుణ విముక్తులను చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అందుకనే అసాధ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా సుసాధ్యం చేసేటటువంటి శక్తి తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చారు. పార్లమెంట్లో 8 సీట్లతోటి మమ్మల్ని సంతృప్తి పరచాలని చూశారు. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో గెలిపించారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో పెద్ద మెజారిటీతోటి మన అభ్యర్థులు గెలిపించుకున్నాం. అదేవిధంగా ఈనాడు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మీరు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించండి. మీ పట్టణ ప్రాంతాలను కూడా శాశ్వతమైనటువంటి పథకాలన్నిటికీ రూపకల్పన చేసి మీ కరీంనగరే కావచ్చు, చొప్పదండే కావచ్చు, తెలంగాణ యావత్తు మీకున్నటువంటి పెండింగ్ సమస్యలు, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ అన్నారు, రివర్ ఫ్రంట్ అన్నారు, డ్రైనేజీ అన్నారు, రింగ్ రోడ్ అన్నారు, అన్నీ అసంతృప్తిగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే జిల్లా సమావేశం ఏర్పాటు చేసి అత్యవసరమైనటువంటి శాశ్వత పథకాలకి సమాధానం చెప్పి వాటికి నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల, రవాణా, మిగిలినటువంటి కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన అందరి అభిమాన నాయకులు 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మన అభిమాన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్న సందర్భంగా అందరూ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, యువ మిత్రుడు, చొప్పదండి శాసనసభ్యులు మేడ్పల్లి సత్యం గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన
కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ అభిమాన నాయకులు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసి మీ అభిమానాన్ని చురగొన్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తెలంగాణ సాధనలో మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక చేసి పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తిరిగి వచ్చిన సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా కార్యకర్త నుంచి అతి సామాన్యమైన సామాజిక వర్గం నుంచి ఈనాడు మంత్రిగా ఎదిగిన మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి ఎన్నోసార్లు గెలుపు త్రుటిలో తప్పినా ఎప్పుడూ ధైర్యం కోల్పోకుండా ప్రజా జీవితంలోనే కొనసాగి ఈనాడు శాసనసభ్యుడిగా తెలంగాణ శాసనసభలో విప్గా వ్యవహరిస్తున్న మిత్రులు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు మిత్రులు విజయ రమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి వచ్చేసిన మిత్రులు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ఎన్ఎస్యుఐ నాయకులు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా సోదరిమణి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారు, అదేవిధంగా కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మిత్రులు వెల్చాల రాజేంద్రరావు గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్యమైన నాయకులు ఈ సమావేశంలో పాల్గొని నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసిన వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు కరీంనగర్ జిల్లాకున్న ప్రాధాన్యత. ఈ కరీంనగర్ జిల్లా నుంచే మొదలైన తెలంగాణ మలి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. ఆనాడు 2004 సంవత్సరంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కలిసి, పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరూ కలిసి ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి సమావేశాన్ని కరీంనగర్ గడ్డ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ కరీంనగర్ జిల్లా ప్రజల యొక్క భావోద్వేగం, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ కట్టినట్టుగా నాడు నాయకులు ప్రదర్శించడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, మీ పోరాటం నాకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ గడ్డ మీద నుంచే సోనియా గాంధీ గారు మనకు మాట ఇచ్చిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయినా, తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్న, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా
శ్రీమతి సోనియా గాంధీ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజల స్పందనను చూసి 2004లో మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు, పెట్టుబడిదారులు ఎన్నో రకాలుగా అడ్డంకులు, అవాంతరాలు సృష్టించినా వాటన్నింటినీ అధిగమించి సర్వం త్యాగం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర రూపంలో మనకిచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్లమెంటులో ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వివేక్ గారు, సురేష్ షెట్కర్ గారు, సుఖేందర్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు పార్లమెంటులో నిటారుగా నిలబడి కొట్లాడి పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టించిండ్రు. చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజా తీర్పును శిరసా వహించి ప్రజా తీర్పులో భాగంగా ప్రజలందరూ కలిసి ఆయనకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. కానీ అంది వచ్చిన అధికారాన్ని అవకాశంగా మలుచుకొని ఆస్తులు సంపాదించుకున్నారు, కాంట్రాక్టులు పొందిండ్రు, టీవీలు పెట్టుకుండ్రు, పేపర్లు పెట్టుకుండ్రు, ఫామ్ హౌజులు కట్టుకుండ్రు. చివరికి పేదవాళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా తెలంగాణలో 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఆ 10 సంవత్సరాలలో వచ్చింది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనను అందిస్తుంటే విషం జమ్ముతున్నారు. మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల వారి పరిపాలనలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవాళ్లకు కట్టించుండే అవకాశం ఉండే. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీరికి వివిధ గ్రామాల నుంచి, చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు, మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల 25 లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్పీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా 1300 కోట్ల రూపాయల బకాయిలను, వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది. ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా. ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో? ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి, ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లో కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు 2005-06లో 2 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది. ఇవాళ పథకమే కదా 10 లక్షల రూపాయలు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈరోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ పథకమైనా తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు,
లేకపోతే ఈనాడు పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కదా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ గారు ఆయన వెనకాల పోయారు. మరి నేను అడుగుతున్న ఈరోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, డికే అరుణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిండ్రు కదా, మాకేం అభ్యంతరం లేదు. మోడీ గారిని, అమిత్ షా గారిని, మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం, దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి. ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీ వాళ్ళకు చూపిస్తారు. నేను అడగదలుచుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుని 2014లో నరేంద్ర మోడీ గారు మా మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము అని అన్నాడు. 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యిండు. 12 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. మీకు చేతులు రాలేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న ఆలోచన కానీ మీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాళేశ్వరం ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెట్రో రైలు ఇవ్వలేదు, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామని చెప్పలేదు. మరి ఏమి ఇవ్వడానికి మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చిరని నేను అడుగుతున్నా. ఎన్నికల సందర్భంగా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, బీజేపీ ఏమిచ్చిందా అంటే గాడిద గుడ్డిచ్చిందని పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండ్రు. ఇవాళ నిజంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు గాడిద గుడ్డు తీసుకొచ్చిండు తప్ప ఆనా పైసా కూడా ఇవ్వలే. ఏ మొహం పెట్టుకొని 12 ఏళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, మెట్రో రైలు 2వ విడత ఇవ్వకుండా, మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, రీజనల్ రింగ్ రోడ్డును కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ సూటిగా నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ బీజేపీ బంధం ఫెవికాల్ బంధం కాదా? వీణా వాణి బంధం కాదా? మీ శరీరాలు వేరైనా మీ తలలు ఒక్కటే కాదా? మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చి అవయవదానం చేసింది. ఎక్కడైనా ప్రమాదంలో ఎవరైనా చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు సంతకం పెడతారు, నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయవదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు, మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? ఒక్క సీటు కూడా గెలవలే. 8 సీట్లలో బీఆర్ఎస్ వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. మరి ఇవాళ 8 పార్లమెంట్ సీట్లలో డిపాజిట్ పోయిన బీఆర్ఎస్ వాళ్ళు మేమే గెలుస్తామని రంకెలేస్తారు. డిపాజిట్లు రాని బీఆర్ఎస్ సన్నాసులు రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తారని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఆలోచన చేయొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు బీజేపీకి ఓట్లు వేపించిరని. దోపిడీ చేసిండ్రు, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి 1000 కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? దీనికి సమాధానం బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? 1000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే
ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ను హరీష్ను బొక్కలో తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది, అతి లేదు గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్ను, ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ను కేసీఆర్ను సిబిఐలో అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులను, మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసదేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈ రోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడనో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈరోజు పనులు ప్రారంభించినాం. బుక్కెడు బువ్వ మీరు చక్క పెట్టకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈరోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళేవాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే మేడుపల్లి సత్యం అన్న మా యువకులు చదువుకుంటారు. డిగ్రీ కాలేజీ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజీ ఇచ్చినాం. ఇదేం కాదు మిత్రులు, పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు, ఎల్ఎల్ఎం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాకి
ఎర్త్ యూనివర్సిటీ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని కాలేజీలు ఇచ్చినామో మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ చేసి ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? ఉత్త వ్యవసాయం మీదనే 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు, ఒరేసుకుంటే మీరు ఊరేసుకుంటారు.